ఇంకోటి ఇప్పుడు తను ఆల్రెడీ ఇట్లా నేను ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకోండి ఆ డ్రెస్ వేసుకోండి అని చెప్పేసి చెప్పింది అనేసి అన్నారు కదా. అదే టైంలో చెప్పాక ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాక చెప్పడం వల్ల తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే అది నిజమే, మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ క్వశ్చనే. కానీ ఆ టైంలో కంటెస్టెంట్స్ కి ఎట్లాగా ఫియర్ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం అన్న చెప్తే మనకి మన ఎలిమినేట్ చేసేస్తారేమో, మన తీసేస్తారేమో, ఇక్కడ ఇష్యూ లాగా అయిపోతుంది అలాంటి ఫియర్. ఓన్లీ వన్ ఎలిమినేట్ చేస్తారేమో అనే ఫియర్ తోనే అప్పుడు మాట్లాడరు, అయిపోయిన తర్వాత మాట్లాడతారు. అంటే మరి ఇప్పుడు తను బ్యాడ్ అయిపోయింది కదా అనవసరంగా. ఇంకోటి ఏంటంటే మన సునీత గారు కూడా నేను ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి నన్ను అదే విధంగా చూసేది, అసలు ఇష్టం లేనట్టుగా చూసేది అని చెప్పేసి చెప్పింది కదా. అప్పుడైనా సరే ఎప్పుడన్నా ఒక్కసారి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకో చెప్పలేదనేసి. అంటే తన అనేది ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు కూడా నేను అడిగాను అంటుంది. ఇప్పుడు వీటిల్లో ప్రతి దాని మీద కాకపోయినా కొన్ని ఇష్యూస్ మీద నేను ఫైట్ చేశాను వాళ్ళతో అంటుంది. నేను కాల్ మాట్లాడినప్పుడు నాతో అలా చెప్పింది. నాకు అక్కడ నేను ఫైట్ చేసినా కూడా నాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు, అందువల్ల నేను ఇంకా ఇట్లా వీడియో త్రూ బయట పెట్టాల్సి వచ్చింది అని తను అంటుంది అనమాట. మరి ఇంకా కొందరు ఏమంటారు అంటే ఈ ఎలిగేషన్స్ ఓన్లీ పాడతా తీయ మీద కాదు, టోటల్ ఈటీవీ యాజమాన్యం మీద పడింది అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు? టోటల్ ఈటీవీ యాజమాన్యం పడింది. అంత దాదాపు 25 years నుంచి రన్ చేస్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు కూడా ఇలాంటి ఎలిగేషన్స్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. పాడతా తీగాలో పర్టికులర్ గా అయితే డ్రెస్సింగ్ గురించి ఎలిగేషన్స్ గానీ, అంటే నేను పాడతా తీగలో పాడాను, బాలు గారు ఉన్నప్పుడు నేను పాడాను. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్ గానే ఉండిందండి. అంటే ఇట్లాంటివి ఏం జరగలేదు. 3-4 episodes పాడిన తర్వాత నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేనే మిడిల్ డ్రాప్ అయ్యాను పాడతా తీగలోంచి. సో నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను మిడిల్ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. బట్ అప్పుడంతా నాకు స్మూత్ గానే ఉన్నది. బట్ ఇప్పుడు ఇట్లా పాడతా తీగ మీద మరి ఇన్ని ఎలిగేషన్స్ తను చెప్తుంది, మరి అది ఏంటి అనేది ఇంకా వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు ఏమన్నారు? అంటే మామూలుగా ఎవరైనా మీతో అన్నారా? నేను ప్రవస్తితో మాట్లాడాను. ప్రవస్తితో మాట్లాడితే సేమ్ ఇట్లాగానే చెప్తుంది. నేను ఇంకా అక్కడ కూడా ఫైట్ చేశాను, నాకు జరగలేదు కాబట్టి, నాకేం రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను ఇట్లా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తను చెప్పింది. ఆ షోలోనే ఉన్న వేరే కంటెస్టెంట్స్ని కూడా కనుక్కున్నాం అనమాట. ఇట్లా ఏమన్నా జరిగినాయా అని చెప్పి కనుక్కుంటే వాటిలో అన్నీ జరగలేదు, కొన్ని అయితే జరిగినాయి. బట్ తను చెప్పేది అన్ని 100% ట్రూ అయితే కాదని వేరే కంటెస్టెంట్స్ అంటున్నారు. నాకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే అది. పోనీ మీకు ఎవరైనా, మీకు అంటే మీరు ఆల్రెడీ రియాలిటీ షోలో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి ఎవరైనా మీకు కాల్ చేసి ఈ విధంగా అంటే తను ఎలిగేషన్ చేసింది ఒక షో మీద కాకుండా ఒక సంస్థ మీద చేసింది అన్నట్టు ఎవరైనా మీతో సంస్థ మీద తను కూడా అనట్లేదు కదా, ఆ షో గురించే మాట్లాడుతుంది. అంటే కొందరు ఏమంటారంటే సంస్థ, ఎందుకంటే నేను అడిగాను ప్రవస్తిని, తను ఏమందంటే నేను ముందు కూడా పాడాను కదా పాడతా తీగలో, ఈటీవీలో ముందు కూడా పాడాను సీజన్లో, నేను అప్పుడు ఏం చెప్పలేదు కదా, బట్ ఇప్పుడు చెప్తున్నాను, పాడతా తీగ అంటే రెస్పెక్ట్ ఉంది నాకు, ఈ పర్టికులర్ టీమ్ తోటి నాకు ఇట్లా అయ్యింది అంటుంది తను. ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడు జడ్జెస్ అంటే మనం పాడుతున్న పాటలో మైనస్లు ప్లస్లు రెండు చెప్పాలి కదా. ఒకవేళ ప్లస్ చెప్తేనేమో అమ్మాయి హ్యాపీ అంటారు, అదే మైనస్ చెప్తేనేమో ఇలా అలా చెప్తారు అలా అలా చెప్తారు అని చెప్పేసి ఎందుకంటారు? తను ఇప్పుడు అదే విధంగా మాట్లాడతాను అంటే. బట్ ఇది మటుకు ఒక రియాలిటీ చెక్ అండి. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో వెళ్ళినప్పుడు ఇంకా మనం ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉంటేనే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళు ప్లస్ చెప్పినా మైనస్ చెప్పినా ఏం చెప్తే కూడా అది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అలాంటి థాట్ ప్రాసెస్లో మనం ఉన్నప్పుడే వెళ్ళగలం. బట్ ఏదన్నా మిస్టేక్ చెప్తే మనము డిప్రెస్ అవుతాము అని అనుకుంటే కనుక ఆ ఎన్వైరన్మెంటే మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పులు ఉంటే కూడా చెప్పరు. ఒక పర్సన్ తప్పులు చేస్తుంటే కూడా ఒక్కోసారి వాళ్ళకి అవి చెప్పరు. మనం చేసేవి పెద్ద తప్పులు కాకపోయినా మనకు అవి పాయింట్అవుట్ చేసి చెప్తారు. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయా? ఒక్కళ్ళకి ఫేవర్ చేయడం అంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా మాట్లాడము, వాళ్ళ గురించి ప్లస్లు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్ గా. ఇదేంటంటే మనం అన్ని మనకి తగ్గట్టే స్మూత్ గా ఉంటది అనుకోని అయితే రియాలిటీ షోస్కి అసలు వెళ్ళకూడదు. ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నేను ప్రిపేర్ అయ్యి వెళ్తాను అనుకుంటే వెళ్ళాలి. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం స్కూల్లో వెళ్తాం, స్కూల్లో వెళ్ళినప్పుడు
ఒక మిడిల్ అంటే 6 months వరకు బాగానే చదువుతాం, ఫస్ట్ ఉంటాం. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే మన హెల్త్ ఇష్యూ వల్ల కానీ ఏదో కొన్ని సందర్భాల్లో మనం చదవకుండా వెనకబడిపోతాం. సో దాంతో మాత్రమే సార్ వాళ్ళు సరిగ్గా చెప్పలేదు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ అంటారా? అంటే తన ఇదే విధంగా చెప్పింది అక్కడ, నేను ఫస్ట్ నుంచి మంచిగా పాడాను, బట్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నేను సరిగ్గా పాడలే అని చెప్పేసి నన్ను బ్యాడ్ చేసేసారు, అసలు అలా జడ్జిమెంటే కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నాను. అంటే ఇన్ కేస్ నేనైతే ఎపిసోడ్స్ చూడలేదు, తను పాడింది ఇప్పటిదాకా నేను చూడలేదు. బట్ ఒకవేళ తను మిస్టేక్స్ పాడుంటే వాళ్ళు చెప్తే కనుక యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఇంకా అంటే నేను ఇంతకు ముందు మంచిగా పాడాను, ఓకే నిజమే. బట్ రియాలిటీ షోలో మనకి ఎలా ఉంటుందంటే, మనకి సినిమాల్లో పాడేటప్పుడు టేక్స్ తీసుకునేటట్టు అట్లా 10 టేక్లు 20 టేక్లు ఆ ఛాన్స్ మనకు ఉండదు. ఒక్కో లైన్ పాడే అలాంటి ఛాన్స్ మనకు ఉండదు. మనం ఆ 3-4 minutesలో ఏదైతే పాడతామో దాన్ని బేస్ చేసుకునే జడ్జ్ చేస్తారు. ఇప్పుడు ఒక్కోసారి అదే సాంగ్ రిహార్సల్లో ఇంకా బాగా పాడతాం, బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఏదో కొన్ని రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల షూట్ లేట్ అవుతుందనో, నీరసం వచ్చిందనో, లేదా ఆకలిస్తుందనో, ఏదో అలాంటి చాలా జరుగుతాయి. వాటి వల్ల మన పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు జడ్జెస్ మనని రిహార్సల్ బాగా పాడింది కదా, ఇక్కడ బాగా పాడలేదు అని చెప్పి చూడరు. సో దాని మీద బేస్ చేసుకుని ఇక్కడ మార్క్స్ ఇద్దాం అనుకోరు. ఆ 3 నిమిషాల్లో ఏదైతే పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారో దానికే జడ్జ్ చేస్తారు. అదే మనకి కాంపిటీషన్ లో మెయిన్ ఉండే ఆ థీమే అది. అంటే ఆ టైంకి ఎలా పాడతారు, అది మెయిన్ అక్కడ. మామూలుగా ఇప్పుడు రియాలిటీ షోలో అట్లా ఏమన్నా ఉంటుంది అంటే, సాంగ్ సగం పాడాము, సో దాని తర్వాత మధ్యలోకి వచ్చాక ఆగిపోయింది, సో ఆగిపోయాక మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఇచ్చి పాడిపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అట్లా అయితే మోస్ట్లీ ఏం ఉండదండి, అట్లా ఏముండదు. ఎందుకంటే ఒకసారి తప్పు అయితే అయిపోయింది, ఇంకా అంతే. తప్పు అయితే అయిపోయింది, మళ్ళీ అవకాశం ఉండదు. బట్ ఈ మధ్య రీసెంట్ గా కొన్నిట్లో ఏం చేస్తున్నారంటే దాన్ని ఓడి అని చెప్పి చేస్తారనమాట. అది అయిపోద్ది, షూటింగ్ అక్కడతో అయిపోతుంది. బట్ ఆ తర్వాత ఆడియో కరెక్షన్స్ ఒక్కొక్క షోలో చేస్తున్నారు కొన్ని చోట్ల. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, సో తను చేసిన మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఎలిగేషన్స్ దాని కానీ మీరు ఏమంటారు, కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీకు తెలిసిన వరకు? రైట్ రాంగ్ అంటే తను నిజంగా అవన్నీ ఫేస్ చేసి ఉంటే, తను అంత బాధ పడుంటే గనక దాన్ని మనం ఇప్పుడు రాంగ్ అని చెప్పలేం కదా. అంటే అదంతా తను పడిన బాధ. ఇప్పుడు నేనైతే ఎలా అంటున్నాను, నేను ఇట్లా అయింది, నాకు ఇట్లా అయింది అని నేను కూడా అంటున్నాను కదా. అట్లాగా అదే విధంగా తను కూడా తన బాధ చెప్తుంది. బట్ తను ఏంటంటే ఆ షోలో ఉన్నప్పుడు వాళ్ళతోటే గట్టిగా తను ఇంకా ఫైట్ చేసి ఉండాల్సింది, అది నేను అనేది. ఇప్పుడు వచ్చింది బోల్డ్గా డేరింగ్గా చెప్పింది, బట్ దీనివల్ల తనకి యూజ్ ఏమి ఉండదేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు తనకు సపోర్ట్గా ఇట్లా మాకు కూడా జరిగింది అని చెప్పే వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారనుకోండి, అప్పుడు తన దానికి ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. బట్ తను ఒక్కతే ఇలాగా చెప్పడం వల్ల మేబీ యూజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంత ఉండదని అనుకుంటున్నాను. కొన్ని ఇంటర్వ్యూలో చూసాను రీసెంట్గానే, 20 years నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ పాటలు పాడుతున్నారు, కొత్త వాళ్ళు ఎవరు రాలేదనేసి అన్నారు. మనం చూసుకుంటే పుష్ప 1లో ఊ అంటావా అనే పాటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ చెల్లె పాడింది, కానీ ఏ రియాలిటీ షోలో పార్టిసిపేట్ అవ్వలే కదా. అంటే తను కొత్త సింగరే కదా, అంటే కొత్త వాళ్ళు కూడా అవకాశాలు వస్తున్నట్టే కదా. ఇంకెవరన్నా? సో ఇంకా ప్రజెంట్ అయితే తను వచ్చింది పేరు. అంటే ఇన్నేళ్లలో మనం చెప్పగలిగే పేరు ఒక్కటా కాదు కదా. ఇప్పుడు ప్రవస్తి రియాలిటీ షోస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి రియాలిటీ షోస్ గురించి లైమ్ లైట్లోకి వస్తుంది. బట్ బయట షోస్లో అదే జరుగుతుంది, బయట కాన్సర్ట్స్ ప్రైవేట్గా జరిగే షోస్లో కాన్సర్ట్స్లో అదే జరుగుతుంది, మూవీస్లో కూడా అదే జరుగుతుంది. అంటే తొక్కేసే వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక గ్రూపిజం అయిపోయింది. కొంతమంది మాట్లాడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళకి నచ్చే సింగర్కి ఛాన్స్ ఇచ్చుకునే రైట్ వాళ్ళకి లేదా అని అంటున్నారు. ఎందుకు లేదు, ఇచ్చుకోవచ్చు, దాన్ని ఎవ్వరు కాదనరు. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సింగర్ సూటబుల్ అనిపిస్తే వాళ్ళు ఇంకా సూటబుల్ అంతే, అది 10 సినిమాలు అవని 20 సినిమాలు అవని ఎన్నన్నా ఇచ్చుకునే ఆ హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది సింగర్స్, ఎప్పటి నుంచో ఉన్న సింగర్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి అసిస్టెంట్స్గా జాయిన్ అయిపోయి వేరే ఇలా కొత్తగా బయట నుంచి ఎవరన్నా వచ్చే వాళ్ళని రానివ్వకుండా కట్ చేసి, అంటే ఎంత దారుణంగా చేస్తారంటే, ఒకవేళ ఏమన్నా శాంపుల్స్ పంపిస్తే
ఏదన్నా మెయిల్స్లో మనం శాంపుల్స్ అయినా పంపిస్తే ఆ మెయిల్స్ డిలీట్ చేసేడాళ్ళు. అంటే ఇంత లెవెల్లో జరుగుతుంది అనమాట. ఈవెంట్ మేనేజర్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ పర్సన్కి ప్రోగ్రామ్ మీరు ఇస్తే మేమందరం మీకు పాడము. ఇప్పుడు ఎవరన్నా ఈవెంట్ మేనేజర్స్ ఉంటే వీళ్ళు వీళ్ళ టీమా, మీరు శ్రీకృష్ణ టీమా, లేదా మీరు సాకేత్ టీమా, వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తామండి. అంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటే మాత్రమే ఇస్తా అనేసి అంటే వాళ్ళ టీం వాళ్ళే కదండి పాడుతున్నారు. ఒకవేళ వాళ్ళ టీం కాదని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మాకు పాడరండి, మాకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఇదంతా అన్యాయం కాదా? మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ వేరే వాళ్ళకి వచ్చేదాన్ని చెడగొట్టడానికి మధ్యలో ఇంతమంది ఉండకూడదు కదా. అప్పుడు అది ఓపెన్గా ఉన్నట్టు కాదు కదా ఈ ఫీల్డ్. మనకి ఒకళ్ళు ఆక్యుపై చేసినట్టే కదా.